అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. స్త్రీలకు సంబంధించిన ఆదేశాలు. మొదటి పాఠం స్త్రీల హక్కులు, భర్తలపై భార్యల హక్కులు. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఇస్లాం ధర్మం స్త్రీలకు ఎంతో గొప్ప స్థానం ప్రసాదించి ఉంది. ఈ రోజుల్లో ఇస్లాం ధర్మ బోధనలు స్త్రీలకు సంబంధించినవి ఏమున్నాయో చదవకుండానే, తెలుసుకోకుండానే ఎంతోమంది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇస్లాం ధర్మం మనందరి ఏకైక సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ వైపు నుండి వచ్చిన ధర్మం గనక ఇందులో న్యాయవంతమైన, అతి ఉత్తమమైన మార్గదర్శకత్వాలు ఉన్నాయి. స్త్రీలకు సంబంధించి కూడా మంచి బోధనలు ఇవ్వబడ్డాయి. అయితే ఈరోజు మనం ఇస్లాం ధర్మం స్త్రీలకు ఇచ్చినటువంటి హక్కులు ఏమిటి అనే చాలా ముఖ్యమైన అంశం తెలుసుకుంటున్నాము. శ్రద్ధగా వినండి. ఇతరులకు చేరవేసి తప్పుడు ప్రచారాలను కట్టడి చేసి వాటికి బదులుగా ఈ మంచి బోధనలు ఎక్కువగా ప్రచారం చేయండి. ఇస్లాం ధర్మం స్త్రీలకు ఇచ్చినటువంటి ఒక హక్కు ఏమిటంటే హక్కు తమ్లీక్, ఓనర్షిప్ హక్కు. స్వామ్యం అంటే ఆమె ఇస్లామీయ హద్దుల్లో ఉండి తనకిష్టమైన ఇల్లు, వ్యవసాయం, భూమి, పంట, బిల్డింగులు, బంగారం, వెండి, పశువులు, పక్షులు, ఏది ఆమెకు అవసరం ఉన్నాయో అవి కొనడం కానీ, వాటిని తమ ఆధీనంలో ఉంచుకోవడం కానీ, తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ, ఇలాంటివన్నీ హక్కులు ఆమెకు ఉన్నాయి. స్త్రీ అన్నప్పుడు ఆమె తల్లి రూపంలో ఉన్నా, బిడ్డ రూపంలో ఉన్నా, భార్య రూపంలో ఉన్నా, సోదరి రూపంలో ఉన్నా. రెండవ హక్కు వివాహం మరియు వివాహం కొరకు భర్తను ఎన్నుకునే అటువంటి హక్కు. ఇస్లాం ప్రకారంగా స్త్రీ తన పెండ్లి తనంతటు తాను చేసుకోలేదు. ఆమె వైపు నుండి ఒక గార్జియన్, వలి ఉండడం తప్పనిసరి. అయితే ఆమె మంచి గుణాలు గల, ధర్మం గల వ్యక్తిని ఎన్నుకునే అటువంటి హక్కు ఆమెకు ఉంది. ఆమె కొరకు ఎవరైనా ఆమె బాధ్యులు ఒక సంబంధం చూశారు, కానీ ఆమెకు తెలిసింది అతడు గుణవంతుడు కాడు, ధర్మంపై స్థిరంగా లేడు. అలాంటప్పుడు ఆ సంబంధాన్ని ఇష్టపడకుండా తెంచేసుకొని నాకు ఇష్టం లేదు అని చెప్పే హక్కు ఆమెకు ఉంది. అలాగే వైవాహిక జీవితంలో భర్త వైపు నుండి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతే నచ్చజెప్పిన తర్వాత కూడా అతడు ఆమె హక్కులు చెల్లించకుంటే ఆమెకు తలాక్, విడాకులు కోరే హక్కు ఉంది. అంతేకాదు ఖులా అంటే వివాహ బంధం నుండి విడిపోయే అటువంటి ఖులా యొక్క హక్కు కూడా ఇస్లాం ఇచ్చింది. మూడవది విద్యాభ్యాసం, విద్య నేర్చుకోవడం. స్త్రీ ఆమెపై అల్లాహ్ ధర్మపరంగా ఏ ఏ విషయాలను విధిగా చేశాడో వాటిని తెలుసుకునే, అల్లాహ్ యొక్క ఆరాధన ఉత్తమ రీతిలో ఎలా చెయ్యాలో తెలుసుకునే, అలాగే
భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉత్తమ రీతిలో మెలగాలో తెలుసుకునే, అలాగే సంతాన శిక్షణ ఉత్తమ రీతిలో ఎలా ఇవ్వాలి దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకునే హక్కు ఆమెకు పూర్తిగా ఉంది. ఆమె ఈ హక్కును ఎవరు తిరస్కరించలేరు. ఈ విషయాలన్నిటిలో పురుషులకు ఎలాంటి హక్కు ఉందో స్త్రీలకు అలాగే ఉంది. గమనించండి, సూరత్ ముహమ్మద్లో అల్లాహు తాలా తెలిపాడు, ఫఅలమ్ అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, సత్య ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప వేరే ఎవ్వడూ లేడని మీరు తెలుసుకోండి. ఈ తెలుసుకోవడం కేవలం పురుషులే కాదు, స్త్రీలు కూడాను. ఒక సందర్భంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ఇబ్న్ మాజాలోని సహీహ్ హదీస్. ప్రతి ముస్లింపై విద్య నేర్చుకోవడం విధిగా ఉంది. ముస్లిం అంటే పురుషుడు, స్త్రీ ఇద్దరూ వచ్చారు. 4వ హక్కు, ఆమె తన ధనాన్ని ఖర్చు పెట్టే హక్కు. ఆమె ఇస్లామీయ హద్దుల్లో ఉండి తన వద్ద ఉన్నటువంటి ధనం స్వయం తన ఖర్చుల కొరకు, తన తల్లిదండ్రుల కొరకు, భర్త మరియు పిల్లల కొరకు, ఇంకా తాను కోరినటువంటి మంచి మార్గాల్లో దాన ధర్మాలు చేయడం లాంటివి ఆమె హక్కు. ఈ హక్కు నుండి ఆమెను ఎవరు కూడా అడ్డుకోలేరు. అయితే ఎప్పుడైతే ఆమె ఈ హక్కులో తప్పుద్రోవ నడుస్తుందో, వృధా మరియు దుబారా ఖర్చు చేస్తుందో, అలాంటప్పుడు ఆమె యొక్క బాధ్యుడు భర్త కానీ, తండ్రి కానీ, ఇంకెవరైనా బాధ్యులు ఉంటారో వారు ఆమెకు బోధ చేసి ఆ దుబారా ఖర్చుల నుండి ఆమెను ఆపవచ్చు. కానీ ఖర్చు చేసేటువంటి హక్కు ఆమెకు ఉంది. 5వ హక్కు, ఆమె తన వద్ద ఉన్నటువంటి ధనం నుండి వాంగ్మూలం, వసీయత్ చేసే హక్కు ఆమెకుంది. అవును, పురుషులకు ఈ వసీయత్ హక్కు ఎలాగైతే ఉందో అలాగే స్త్రీలకు ఉంది. ఎందుకంటే ఆమె కూడా అల్లాహ్ వద్ద నుండి పుణ్యాన్ని ఆశిస్తుంది, ఆశించాలి కూడా. అయితే ఆమె చేసిన హక్కులో ఎవరు అడ్డుకునే, ఎవరు ఆక్షేపించే ఏ అనుమతి ఎవరికి లేదు. కాకపోతే 2 విషయాలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకటి, తాను తన వద్ద ఉన్నటువంటి ధనంలో నుండి ఆమె ఏదైనా వసీయత్ చేస్తూ ఉంటే ఆ వసీయత్ ఆమె ధనంలోని 3వ వంతు కంటే ఎక్కువగా చేయరాదు. మరియు ఆమె చనిపోయిన తర్వాత ఆమె యొక్క ఈ వసీయతును అలాగే అమలుపరచాలి. రెండవది, ఇందులో మనం తెలుసుకోవాల్సినది, ఆమె చనిపోయిన తర్వాత ఆమె వారసులు ఎవరైతే ఉంటారో వారసుల్లో ఏ ఒక్కరికి కూడా వసీయత్ చేసే అటువంటి డబ్బు, ధనంలో నుండి వసీయత్ చేసే అటువంటి హక్కు లేదు. ఎందుకంటే వారసులకు స్వయంగా అల్లాహు తాలా నిర్ణయం చేశాడు ఎవరికి ఎంత లభించాలని. 6వ హక్కు, వస్త్రధారణ హక్కు. స్త్రీ ఇస్లామీయ హద్దుల్లో ఉండి తనకు ఇష్టమైన డ్రెస్ ఆమె ధరించవచ్చు. ఆమె పట్టు వస్త్రాలు ధరించవచ్చు, బంగారం, వెండి ధరించవచ్చు. అయితే బంగారం మరియు పట్టు వస్త్రాలు పురుషులపై నిషిద్ధమున్నాయి. అయితే ఆమె ధరించి కూడా నగ్నంగా కనబడే విధంగా, లేదా ఆమె తన అందాన్ని ప్రజల ముందు ప్రదర్శించే విధంగా ప్రవర్తించకూడదు. ఇలా చేస్తే ఆమె యొక్క బాధ్యులు
ఆమెను అడ్డుకునే హక్కు కలిగి ఉంటారు. ఆమె బయటికి వెళ్ళినప్పుడు వస్త్రాలు పూర్తిగా ధరించాలి. అలా కాకుండా ధరించి కూడా వస్త్రాలు లేనట్లుగా ఆమె యొక్క అంద సౌందర్యాలు పరపురుషులు చూసే విధంగా ఏమాత్రం ఉండకూడదు. వస్త్రధారణ విషయంలో ఆమెకు ఇష్టం ఉంది, కానీ అవిశ్వాసులకు ప్రత్యేక చిహ్నంగా మరియు సమాజంలో ఎవరైతే చెడ్డ పేరు తీసుకొచ్చుకొని ఉన్నారో, అశ్లీలం మరియు సిగ్గుమాలిన పని చేస్తూ అలాంటి వస్త్రాలు ధరించే వారెవరైతే ఉన్నారో అలాంటి వస్త్రాలు ఏ ముస్లిం స్త్రీ కూడా ధరించరాదు. అయితే ఒక ముస్లిం స్త్రీ తన భర్త వద్ద ఉన్నప్పుడు ఆమె తన ఇష్ట ప్రకారంగా ఏదైనా ధరించవచ్చు. 7వ హక్కు సౌందర్యం పాటించే మేకప్ చేసుకునేటువంటి హక్కు. స్త్రీ యొక్క స్వభావంలో అందం మరియు మేకప్ చేసుకోవడం అనే అటువంటి గుణం ఉంది. అయితే ఆమె కాటిక పెట్టుకోవడం కానీ ఇంకా మేకప్కు సంబంధించిన వేరే ఏమైనా వస్తువులు ఉపయోగించడం కానీ ఆమె ఇష్ట ప్రకారంగా ఉపయోగించవచ్చు. కానీ ఇందులో కూడా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే వృధా మరియు దుబారా ఖర్చుల్లో పడకూడదు. అలాగే ముస్లిమేతర స్త్రీల ఒక ప్రత్యేక చిహ్నంగా ఏదైతే ఉంటుందో మరియు వైశ్యలు ఇంకా చెడ్డవారు వారి యొక్క కొన్ని ప్రత్యేక గుర్తులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఏమాత్రం ఉపయోగించరాదు. ఇక ఆమె తన భర్త కొరకు తన భర్త ఇష్ట ప్రకారం స్వయం ఆమె ఇష్ట ప్రకారం ఎలాంటి మేకప్ చేసినా ఎలాంటి అందచందాలు సౌందర్యాలు పాటించిన అభ్యంతరం లేదు. 8వ హక్కు తినే త్రాగే హక్కు. కొందరు ఈ మాట విని తినే త్రాగే హక్కు అన్నటువంటి పదాలు విని నవ్వుకుంటారు కావచ్చు. కానీ వాస్తవం కొన్ని జాతుల్లో ఇప్పటికీ స్త్రీలపై ఎన్నో రకాల దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అజ్ఞాన కాలంలో కూడా కొన్ని ఉండినవి. ఇస్లాం వాటిని ఖండించింది. పురుషులకు ఏ తిను త్రాగు వస్తువులు హలాల్ తయ్యిబ్ పవిత్రంగా ఉన్నాయో ధర్మసమ్మతంగా ఉన్నాయో స్త్రీలకు కూడా అవే వస్తువులు ధర్మసమ్మతంగా పవిత్రంగా తయ్యిబ్ మరియు హలాల్ ఉన్నాయి. పురుషుల కొరకు ఏవి హరామ్ ఉన్నాయో స్త్రీలకు కూడా అవే హరామ్ ఉన్నాయి. అల్లాహు తాలా ఇలా ఆదేశించాడు, వకులు వష్రబూ వలా తుస్రిఫూ ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫీన్. తినండి త్రాగండి కానీ హద్దులు మీరకండి. హద్దులు మీరే వారిని అల్లాహ్ ఇష్టపడడు. ఇక రండి మనం భర్తపై భార్య హక్కులు ఏమున్నాయో అవి తెలుసుకుందాము. ఎలాగైతే భార్యపై భర్త యొక్క కొన్ని హక్కులున్నాయో, ఉదాహరణకు అల్లాహ్ మరియు ప్రవక్త విధేయతలో ఉండి భర్త ఆదేశాన్ని పాటించడం, భర్త కొరకు వంట చేయడం, అతని యొక్క బట్టలు పిండడం, పిల్లలను ఉత్తమ రీతిలో పోషించడం సంరక్షించడం, భర్త యొక్క సొమ్ము మరియు స్వయం ఆమె తన మరియు భర్త యొక్క గౌరవమానాన్ని కాపాడడం, ఇలాంటివన్నీ కూడా భార్యపై ఉన్నటువంటి భర్త హక్కులు కదా. అలాగే భర్తపై కూడా భార్య యొక్క కొన్ని హక్కులున్నాయి. అల్లాహ్ ఇలా తెలిపాడు సూరతుల్ బకరాలో, వలహున్న మిస్లుల్లదీ అలైహిన్
బిల్మారూఫ్. ఆమెపై భర్త హక్కులు ఎలా ఉన్నాయో అలాగే ఆమె యొక్క భర్తపై ఆమె హక్కులు కూడా ఉన్నాయి ఉత్తమ రీతిలో. మారూఫ్. భర్తలపై భార్య హక్కులు అని ఇక్కడ ఏదైతే మేము తెలియజేస్తున్నామో ప్రతి స్త్రీ వాటిని తెలుసుకోవాలి, ఆ హక్కులు భర్త నుండి పొందే ప్రయత్నం చేయాలి. అలాగే భర్త కూడా ఆ హక్కులు తెలుసుకోవాలి, వాటిని భార్య వరకు చేరవేయడంలో తనపై ఉన్నటువంటి ఈ బాధ్యత భార్య యొక్క హక్కులు నెరవేర్చడంలో ఏమాత్రం వెనక ఉండరాదు. మొదటి హక్కు, భర్త బీదవాడైనా ధనవంతుడైనా కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా అన్ని స్థితుల్లో తన శక్తానుసారం భార్య యొక్క తిండి, బట్టలు, ఉండడానికి ఇల్లు గూడు, అలాగే అనారోగ్యం పాలవుతే చికిత్స చేయించడం, మందులు తీసుకొచ్చి ఇవ్వడం, ఇలాంటివన్నీ భర్తపై ఉన్నటువంటి భార్య హక్కులు. రెండవది, భార్య యొక్క ధనము, మానము, ప్రాణము, వీటన్నిటికంటే ముఖ్యంగా ధర్మమును కాపాడడం భర్త హక్కు. ఎందుకంటే అల్లాహు తాలా భర్తలకు అధికారం ఇచ్చాడు. ఎవరి చేతిలోనైతే అధికారం ఉందో వారి యొక్క అధికారంలో ఉన్న వాటిని కాపాడడం ఈ అధికారి యొక్క బాధ్యత. మూడవ హక్కు, భార్యకు ధర్మపరమైన విధులు నేర్పే హక్కు. అంటే భార్యకు విధిగా ఉన్నటువంటి ధర్మ విషయాలు నేర్పే హక్కు భర్తపై ఉంది. ఒకవేళ అతను నేర్పే అటువంటి స్థితిలో లేకుంటే ఆమె దగ్గరలో ఎక్కడైనా మస్జిద్లో ఏదైనా విద్యా బోధన అటువంటి సౌకర్యాలు ఉంటే, ఏదైనా స్కూల్లో అటువంటి సౌకర్యం ఉండేది ఉంటే, లేదా ఖురాన్ యొక్క హలకా క్లాసులు ఏమైనా జరుగుతూ అలాంటి సౌకర్యం ఉంటే అలాంటి చోట పంపాలి. కాకపోతే అక్కడికి వెళ్ళడంలో దారి సురక్షితంగా ఉండడం తప్పనిసరి. అలాగే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడంలో వీరిలో ఏ ఒక్కరికి కానీ ఎలాంటి నష్టం వాటిల్లే విధంగా ఉండకూడదు. నాలుగో హక్కు, భార్యతో అత్యుత్తమ రీతిలో మెలగాలి. అల్లాహ్ ఆదేశించాడు, వఆషిరూహున్న బిల్మఅరూఫ్. మీరు మీ భార్యల పట్ల అత్యుత్తమ రీతిలో మసలుకోండి. భార్యల పట్ల అత్యుత్తమ రీతిలో మెలగడంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆమె యొక్క పడక హక్కును భర్త తప్పకుండా ఆమెకు ఇవ్వాలి, ఆమెతో సంభోగం చేయాలి. ఇంకా ఆమెను దూషించకూడదు. ఆమెతో ఏదైనా పొరపాటు జరిగితే ఆమె తల్లిదండ్రులను తిట్టడం, వారిని తిట్టి ఆమెకు బాధ కలిగించడం ఇది భర్తకు తగదు. అలాగే ఆమెను హీనపరిచినట్లు, కించపరిచినట్లు చిన్నచూపుగా చూడకూడదు. ఆమెపై ఆమె శక్తికి మించిన భారం వేయకూడదు. ఇంకా ఎలాంటి నష్టం లేకుంటే ఆమె యొక్క బంధువులతో కలుసుకోవడంలో, ఆమె యొక్క బంధువుల పట్ల సత్సంబంధాలు ఉంచుకోవడంలో ఆమెను అడ్డుకోకూడదు. వాచ కర్మ అన్ని రూపాల్లో ఆమెతో
ఉత్తమ రీతిగా మెలగడం తప్పనిసరి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో గమనించండి. ఖైరుకుం ఖైరుకుం లి అహ్లిహి వ అనా ఖైరుకుం లి అహ్లీ. మీలో అందరికంటే ఉత్తముడు మీలో ఎవరైతే తమ ఇంటి వారి పట్ల ఉత్తమంగా మసులుకుంటాడో, మరియు నేను మీ అందరిలోకెల్లా ఉత్తముణ్ణి. ఎందుకంటే నేను నా భార్యల పట్ల మా ఇంటి వారి పట్ల అత్యుత్తమ రీతిలో మెలుగుతాను. ఈ విధంగా సోదర మహాశివులారా, సోదరిమణులారా, మనం స్త్రీలకు ఇస్లాంలో ఎలాంటి హక్కు ఉంది, మరియు భర్తలపై భార్యల హక్కులు ఏమిటో తెలుసుకున్నాము ఈనాటి మొదటి పాఠంలో. తర్వాత ఇంకా కొన్ని పాఠాల గురించి మీరు వేచించండి. మా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఇంకా కొత్త పాఠాలు వింటూ ఇస్లాం ధర్మ బోధనను నేర్చుకుంటూ ఉండండి. జజాకుముల్లాహు ఖైరా. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.